ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి 3 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మెయిన్ వార్తలు, తెలంగాణలో మెయిన్ వార్తలు, అలాగే సాక్షిలో ఏం రాశారు, ఆంధ్రజ్యోతిలో ఏం రాశారు, ఈనాడు దినపత్రికలు ఏం రాశారు, 3 దినపత్రికల్లో కలిపి రాసుకున్నాం. ప్రతిరోజు నా వార్తలు యూట్యూబ్లో వస్తుంది. నా యూట్యూబ్ ఛానల్ చూడండి. ప్రతిరోజు 3 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు వస్తాయి. పొలిటికల్గా కావచ్చు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, జగన్ గారి పరిస్థితి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి, కేసీఆర్ గారి పరిస్థితి, ఇక్కడ రాజకీయం ఏం నడుస్తుంది, అక్కడ ఏం రాజకీయాలు నడుస్తున్నాయి, ప్రతి ఒక్కటి తాజా వార్తలు మా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. దయవుంచి నా యూట్యూబ్ ఛానల్ చూడండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోను లైక్ చేయండి. మీకు తెలిసిన 10 మంది ఫ్రెండ్స్కు పంపించి నాకు హెల్ప్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ గుర్తింపు వచ్చేట్టుగా చేస్తారని ఆశిస్తున్నా. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో మెయిన్ వార్తలు చూద్దాం. ఏం రాశారు, ఏముంది అనేది చూద్దాం. 48 గంటల్లో అల్పపీడనం. ఆంధ్రప్రదేశ్లో 48 గంటల్లో అల్పపీడనం అంట. పలు చోట్ల పిడుగులు, వడగళ్లతో వర్షాలు, మళ్లీ పెరగనున్న ఎండలు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఆదివారం సాయంత్రము భారీ వర్షం పడిందంట. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఆదివారం సాయంత్రం కురుస్తున్న వర్షం, అట్లే మళ్ళీ పెరుగుతున్న ఎండలంట, వడగాల్పులు, పిడుగులు పడే సూచనలు కనిపిస్తున్నాయంట ఆంధ్రప్రదేశ్లో. ఇంకా చూస్తే ట్రంప్ మీద వ్యతిరేకత ఎక్కువైపోయింది. దేశవ్యాప్తంగా భారీ నిరసనలు కూడా జరిగినాయి. ట్రంప్ పిచ్చోడు, నిప్పులు చెరిగిన అమెరికన్లు. ట్రంప్ మాస్క్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ నిరసనలు. రోడ్లెక్కిన 5 లక్షల మంది ప్రజలు. యాన్సాప్ పేరిట వరదల్ల వీధల్లోకి ట్రంప్ పగ్గాలు చేపట్టిన స్వల్ప కాలంలోనే నిరసన ర్యాలీలు, ధర్నాలు. నిరసనలతో ఒరిగేది ఏం లేదు. వైట్ హౌస్ స్పష్టీకరణ. ట్రంప్ చర్యలతో ప్రపంచీకరణకు ముగింపు. బ్రిటన్ ప్రభుత్వ అంచనా. కాలిఫోర్నియాలో ట్రంప్ మాస్కులకు వ్యతిరేకంగా అమెరికన్లు నిరసన. చూడండి, ట్రంప్ మీద అప్పుడే వ్యతిరేకత వస్తుంది. అతను చేసే పనుల వల్ల ట్రంప్కు ఫుల్ వ్యతిరేకత వస్తుంది. ఇంకా వార్త చూసుకుంటే ఏపీ 8.21%. వృద్ధి రేటులో రాష్ట్రానికి 2వ స్థానం. తలసరి ఆదాయంలో 3వ స్థానం. చూడండి శివ, ఆంధ్రప్రదేశ్ అప్పుడప్పుడే డెవలప్మెంట్ దిశగా అడుగులు పడుతుంది. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. డెవలప్మెంటు. చంద్రబాబు నాయుడు గారు అంటే అది తప్ప ఏరే ఆలోచనలు లేవు. అమరావతి ఎప్పుడైతే డెవలప్మెంట్ తీసుకొచ్చాడో అప్పుడే ప్రజలకు ఆంధ్రప్రదేశ్ వైపు చూడడానికి వస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్లు కానీ, కంపెనీలు కానీ, ఐటీ రంగాలు కానీ. 5 ఏళ్లలో ఎన్నికపోయిన వాళ్ళంతా ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. అంటే డెవలప్మెంటు మంచి స్థితిలో ఉంది. అలాగే లోకేష్ గారు ఐటీ రంగంలో సంస్కరణలు తెచ్చుకుంటూ ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అని అట్లాంటివి తెచ్చి కంపెనీలు కూడా ఐటీ రంగాన్ని డెవలప్మెంట్ తీసుకుపోతూ వచ్చే టైంలో కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక వెలుగే దిశలో ముందు జరుగుతుంది. ఎందుకంటే 5 ఏళ్ల కాలంలో అమరావతి లేకుండా పోయింది. అదే కారణం. అమరావతి ఉంటే, రాజధాని ఉంటే ఎక్కడ వాళ్ళన్నా ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి ఒకటి ఉంటుంది. రాజధాని లేకపోతే ఎవరు వచ్చి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెడతారు? వాళ్ళకి ఏముంటుంది? ఇప్పుడు హైదరాబాదు, తెలంగాణకు హైదరాబాదు గుండెకాయ లాంటిది. హైదరాబాదే ఎంత డెవలప్మెంట్ అయింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం కూడా డెవలప్మెంట్లో కానీ, ఏ సీఎం అయినా అభివృద్ధిలో కానీ, ఆదాయంలో కానీ ముందుకు వెళుతూ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ ఆదాయం చాలా ఉంది. ఎందుకు? ఇక్కడ చాలా ఇన్వెస్ట్మెంటు, బిజినెస్లు అన్నీ ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్కి 5 ఏళ్ల కాలంలో 3 రాజధానులు అంటూ తిప్పి ఎక్కడా డెవలప్మెంట్ చేయలేదు. కాబట్టి రాజధాని లేకుండా పోయింది 5 సంవత్సరాలలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధాని, ఏకైక రాజధాని అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఎప్పటికీ శాశ్వతంగా అమరావతి రాజధాని ఉండేట్టుగా కూడా బిల్లు చేయాలని చూస్తున్నాడు. ఎందుకంటే
మళ్ళీ ఎవరన్నా ఎద తప్పి ప్రజలు ఏమారితే మళ్ళీ ఎవరన్నా వచ్చి మళ్ళీ అక్కడ రాజధాని లేదని తీసేస్తే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ దెబ్బతింటుంది. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఒక చట్టం తేవాలి, అమరావతి ఎప్పుడూ రాజధాని ఉండేట్టుగా ఉండాలి, రాజధాని ప్రాంతం డెవలప్మెంట్గా రాయలసీమకు కానీ కోస్తా ఆంధ్రాలకు కానీ అన్ని ప్రాంతాలకు రోడ్డు సౌకర్యాలు ఉండేట్టుగా రాజధాని ప్రాంతం నుంచి డెవలప్మెంట్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు ముందడుగు పడింది. అందుకనే చూడండి, వృద్ధి రేటులో రాష్ట్రానికి 2వ స్థానం అంట, తలసరి ఆదాయంలో 3వ స్థానం అంట. గత ఆర్థిక సంవత్సరం 2024-25లో GNDA వృద్ధి రేట్లోనూ తలసరి పెరుగుదలలోనూ రాష్ట్రం విశేషంగా రాణించిందని కేంద్రం వెల్లడించింది. 8.21% వృద్ధి రేటుతో రాష్ట్రం 2వ స్థానంలోనూ, తలసరి ఆదాయం వృద్ధిలో 3వ స్థానంలో నిలిచినట్లు కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు శాఖ తెలిపింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర గణాంకాల శాఖ నివేదిక రాష్ట్రం గాడిన పడింది. ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్ ఎక్స్లో చంద్రబాబు హర్షం. జగన్ హయాంలో వృద్ధి రేటు 6.19%. చూడండి, జగన్ ప్రభుత్వంలో వృద్ధి రేటు 6.19% ఉండింది. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చి 9 నెలల కాలంలోనే అది 8.21కి వచ్చింది. ఇంకా 5 సంవత్సరాల గుడికి ఆంధ్రప్రదేశ్ ఎలా ముందుకు పోతాదో చూడండి. నెక్స్ట్, అకారణంగా ఏడుస్తూ ఉంటారు, కొందరికి ఇది అలవాటుగా మారింది, మనమేం చేయలేము. స్టాలిన్పై మోడీ విమర్శ. తన హయాంలోనే తమిళనాడుకు ఎక్కువ కేటాయింపులని వెల్లడి. తన లేఖలు రాస్తున్న తమిళ నేతలు తమిళంలో సంతకం సైతం చేయడం లేదని చేయలేదని పంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని, తమిళనాడు సీఎం గయాజర్ సాంకేతికత సాంప్రదాయాల సమ్మేళనం పంబన్ 10 ఏళ్ల క్రితం గుజరాతీ బిడ్డ నిర్మించాడు, ఇప్పుడు మళ్ళీ గుజరాతీ బిడ్డకి అవకాశము మోడీ. చూడండి, చంద్రబాబు ప్రధానమంత్రి గారు నిన్న తమిళనాడులో వంతెన్ను ఓపెన్ చేశాడు, కానీ స్టాలిన్ మీటింగ్కు రాలేదు. కేసీఆర్ లెక్క కూడా స్టాలిన్ ఉన్నాడు. ప్రధానమంత్రి వచ్చినప్పుడు మనకు గిట్టకపోయినా కూడా పోయి రాష్ట్రంలో ఉండే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకుంటే మంచిది. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు వస్తే పోవట్లేదా? వాళ్ళు మాట్లాడేది వాళ్ళు మాట్లాడతారు. మన సీఎంగా మన రాష్ట్రానికి ఏం రావాలనేది కూడా చూసుకోవాలా. అయోధ్య రాముడికి సూర్య తిలకం. రామ మందిరంలో సుందర దృశ్యం, ఆవిష్కృతమైన సుందర దృశ్యం. చూడండి, అయోధ్య రాముడికి సూర్య తిలకం అంట. సూర్యుడు అయోధ్య రాముడికి కరెక్ట్గా చూడండి, అది ఆవిష్కృతమైన సుందర దృశ్యం. అమెరికాతో మాట్లాడండి, రొయ్యలకు సుంకం మినహాయించేలా చూడండి. 27% దిగుమతి సుంకంలో ఆక్వాకు నష్టము, ఆక్వా రైతాంగానికి అండగా నిలవాలి. కేంద్ర మంత్రి గోయల్కు సీఎం బాబు లేఖ. చంద్రబాబు నాయుడు లేఖ రాశారండి. రొయ్యల సుంకం మినహాయించేలా చూడండి, ఆక్వా రంగాన్ని ఆదుకోండి అని కేంద్ర మంత్రికి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు. ఇంకోటి చూస్తే, మార్మోగిన రామతీర్థం, అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం. ప్రభుత్వ తరపున మంత్రి కొండపల్లి పట్టు వస్త్రాల సమర్పణ, ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు వేడుకగా ధ్వజారోహణ. విజయనగరం జిల్లా రామతీర్థంలో సీతారాముల కళ్యాణ మహోత్సవంలో మంగళసూత్రధారణ ఘట్టం. నిన్న సీతారాముల కళ్యాణం బ్రహ్మాండంగా జరిగిందండి. తెలంగాణలో భద్రాచలంలో కావచ్చు, హైదరాబాదులో ఏ గుళ్ళో చూసినా బ్రహ్మాండమైన కళ్యాణం, సీతారాముల కళ్యాణం, రాముల వారికి సీతమ్మ వారికి కళ్యాణోత్సవం జరిపారు. ప్రతి ఒక్క గుళ్ళో కూడా అన్నదానాలు చేశారు. కళ్యాణం విపరీతమైన జనారసన, విపరీతమైన జనం వచ్చారు. ఏ గుళ్ళో చూసినా సీతారాముల కళ్యాణానికి చూడడానికి జనం వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణ మొత్తం కూడా జరిగింది. అలాగే భద్రాచలానికి సీఎం రేవంత్ రెడ్డి గారు కుటుంబ పరంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇంకా చూస్తే, సిపిఎం కొత్త సారథి ఎంఏ బేబీ. మదురైలో జరిగిన పార్టీ కాంగ్రెస్లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక. తొలిసారిగా మైనార్టీ నేతగా పగ్గాలు. పాలెట్ బ్యూరోలోకి బివి రాఘవులు, అరుణ్ కుమారులకు చోటు. అది మాజీ డిప్యూటీ సీఎం సోదరుడు అహ్మద్ బాషా అరెస్టు.
ముంబై ఎయిర్పోర్ట్ల అదుపులోకి, టీడీపీ నేతపై దాడితో సహా 6 కేసులు. చూడండి, మాజీ డిప్యూటీ సీఎం సోదరుడు అహ్మద్ బాషా కడప వైసీపీ హయాంలో చేసిన అక్రమాలన్నీ ఇప్పుడిప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. చిన్నారి గొంతు కొరికి చంపిన వీధి కుక్క గుంటూరులో ఘోరం అంట. చూడండి, చిన్నారి గొంతు కొరికి చంపిందంట వీధి కుక్క. నేపాల్ కిడ్నాప్ నిందితులు వంశీ ముఖ్య అనుచరుడు కొమ్ము కొట్లు, మరో 3 అక్కడే. రాత్రిపూట సన్నిహితులకు ఫోన్లు, కేసు వివరాలు, పోలీస్ కథలపై ఆరా పసిగట్టిన నిఘా వర్గాలు. చూడు, నేపాల్లో ఉన్నారంట కిడ్నాప్ నిందితులు. ఎవరు? వంశీ. వైఎస్ఆర్ఎంలో వంశీ చేసిన అరాచకాలకు ఇప్పుడు కోర్టు శాస్త్రి చేస్తుంది. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఇంకా ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం. తెలంగాణ చూసిన తర్వాత సాక్షి మనకి ఎందుకంటే సాక్షిలో కూడా మెయిన్ వార్తలు చూడాలి. సాక్షిది ఏం రాశారు ఏమి అనేది కూడా తెలుసుకుంటే మేలు. కాబట్టి ఆంధ్రజ్యోతి తెలంగాణలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగిందండి. భద్రాచలం కానీ అక్కడ అన్ని తావల జరిగింది. చూస్తే ఇంకా ట్రంప్ పిచ్చోడు, నిప్పులు చెరిగిన అమెరికన్లు. చూడండి, అది కూడా మెయిన్ వార్తలు రాశారండి. ట్రంప్ గురించి అమెరికాలో నిరసనలు ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ ప్రజలు తిరగబడే కాడికి వస్తున్నారు. ఇంకా నుంచి హరిత ఓటర్లు అంట అండి. హరిత ఓటర్లు ఎక్కడ చూసినా టూరిస్ట్ ప్లేస్లో ఉంటాయి, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. అవి బార్ అండ్ రెస్టారెంట్ కూడా పర్మిషన్ ఇచ్చారంట. ఆధ్యాత్మిక ప్రదేశంలో ఉన్న వాటికి మినహాయింపు, అంటే దేవుళ్ళ దగ్గర ఉండే వాటికి ఉండదంట. మిగతా ఎక్కడున్న హరిత హోటల్స్ ఉంటే వాటికి బార్ అండ్ రెస్టారెంట్ అవకాశం ఇచ్చారంట. పలు పర్యాటక హోటల్లో బార్ అండ్ రెస్టారెంట్ సేవలు, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో నిర్వహణ, వాటిపై అధికారుల అధ్యయనము లాభదాయకంగా ఉండడంతో మిగతా వాటిని కూడా మార్చాలని నిర్ణయము. అది హరిత హోటల్లో కూడా బార్ అండ్ రెస్టారెంట్ పెట్టాలి. పేదవారి కళల్లో ఆనందం చూశా. పేదలందరికీ ఆహార భద్రత కల్పించేందుకే రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యము. ఈ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. చూడండి, భద్రాద్రి జిల్లా గిరిజన లబ్ధిదారుల ఇంట్లో సన్నబియ్యమ భోజనము. ఆ కుటుంబానికి కొత్త వస్త్రాలు అందజేత. సీఎంతో పాటు బట్టి, తుమ్మల, పొంగులేటి. చూడండి, ఒక గిరిజన కుటుంబంలో నిన్న భోజనం చేశారంట. రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ పథకంలో పేదవారి కళ్ళలో ఆనందం చూశానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పేదవాడి ఇంట్లో సన్నబియ్యం అన్నం రుచిని స్వయంగా చూడడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో దరిద్ర రేఖకు దిగువ ఉన్న నిరుపేదలందరికీ పూర్తి స్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, 80% పైగా బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనార్టీ, నిరుపేద ప్రజల లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్లంపాడు మండలం సారపాకలోని ముత్యాలమ్మపేటకు చెందిన ఆదివాసీ కుటుంబము సన్నబియ్యం లబ్ధిదారుల పురం శ్రీనివాసరావు ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి భోజనం చేశారు. తొలుత తమ ఇంటికి చేరుకున్న ముఖ్యమంత్రికి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు హారతిచ్చి స్వాగతం పలికారు. అనంతరం రేషన్ షాపు నుంచి తీసుకొచ్చిన సన్నబియ్యంతో వండిన అన్నంతో పాటు పాయసం, పులిహోర, తోటకూర, పప్పు, గోంగూర చట్నీ, బెల్లం పానకం, ఇతర ఆహార పదార్థాలు వడ్డించారు. కాగా భోజనం చేస్తున్న సమయంలో సీఎం కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నాడు. అది చూడండి, రేషన్ బియ్యం అనేది మంచి పథకం అండి. పేదవాళ్ళకు చాలా ఉపయోగపడేది ఇది రేషన్ బియ్యం. కానీ ఏప్రిల్ నుంచి అన్ని రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇస్తా అన్నారు. కానీ ఇప్పుడు ఈ నెలలో అయితే చాలా సిటీలో కూడా చాలా రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యమే ఇచ్చారు. నెక్స్ట్ మంత్ నుంచి ఇస్తారో లేకపోతే ఏమనేది తెలియదు.
కానీ అన్ని రేషన్ షాపుల్లో కూడా దొడ్డు బియ్యము సన్న బియ్యం ఇవ్వలేదండి. ఈ ఏప్రిల్ నెలలో మటుకు దొడ్డు బియ్యమే ఇచ్చారు చాలా షాపుల్లో. ఇంకా మేలో ఏమన్నా సన్న బియ్యం ఇస్తారేమో చూడాలి. ప్రభుత్వం సన్న బియ్యం ఇమ్మంటే రేషన్ డీలర్లు కొంతమంది దొడ్డు బియ్యాన్ని సప్లై చేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి కూడా, వీళ్ళు చేసే పనులు ప్రభుత్వానికి కొంచెం చెడ్డ పేరుగా వస్తాయి. ఇంకా చూస్తే రహదారులకు భూమి ఇవ్వండి, స్థల సేకరణలో చొరవ తీసుకోండి, సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ. తెలంగాణలో బీజేపీ అధికారము, పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఉద్ఘాటన. చూడండి, కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో నిర్మిస్తున్న జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరారు. చూడండి, ఇంకా జీడీఎస్ వృద్ధి రేట్లో తెలంగాణకు 13వ స్థానము. 2024-25లో స్థిర ధరల వద్ద 6.79% నమోదు. ఆంధ్రప్రదేశ్కు 2వ స్థానము. ఆహార కల్తీల్లో దక్షిణ భారతదేశంలో తెలంగాణకు 2వ స్థానము 58తో దేశంలో యూపీ టాప్. చూడండి, రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు పరంగా తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది. అలాగే తలసరి ఆదాయం పెరుగుదలలో 11వ స్థానంలో ఉంది. ఈ మేరకు 24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర గణాంకాలు చెప్పాయంట. 13వ స్థానంలో ఉందంట, కానీ ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉందంట. తలసరి ఆదాయంలో 11వ స్థానంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ వచ్చి 3వ స్థానంలో ఉంది. ఇంకా చూస్తే ఇంటికి పైసలు రెడీ, ఇందిరమ్మ ఇళ్లకు 3,000 కోట్లు. అడ్కో నుంచి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ రుణం. బేస్మెంట్ పూర్తి చేసిన వారికి త్వరలో ఆర్థిక సహాయం. మొదటి దశ కింద 1,00,000 చొప్పున అందజేత. బేస్మెంట్ దాకా కూడా నిర్మించుకునే స్తోమత లేని వారికి SHCGల రుణాన్ని ఇప్పించే ఏర్పాటు అంట. అది ఇంటికి ఇందిరమ్మ ఇళ్లకు 3,000 కోట్లు రుణం, పైసలు ఓకే అంట. బేస్మెంట్ వారికి 1,00,000 రూపాయల చొప్పున ఇవ్వడానికి నిర్ణయించారు. అలాగే బేస్మెంట్ నిర్మించలేని వారికి కూడా రుణాలు ఇప్పించే దానికి ఏర్పాటు చేస్తున్నారట. SHGల రుణాలు ఇప్పించే ఏర్పాట్లు అంట. ఇంకా చూస్తే కృష్ణా ట్రిబ్యునల్ను విచారణకు నేనే వస్తా. తెలంగాణ జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు కృత నిశ్చయంతో ఉన్నాము. న్యాయ బృందంతో సమక్షంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా ట్రిబ్యునల్ విచారణకు నేనే వస్తా, తెలంగాణ జరిగిన అన్యాయము నేనే వివరిస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకోటి చూస్తే సచివాలయంలో ఏఐసిసి ఇన్ఛార్జి సమీక్షన. మంత్రివర్గ విస్తరణలో ఏఐసిసిదే నిర్ణయమా? తెలంగాణలో పాలనను భ్రష్ట పట్టించారు. ఎంఐఎంకు కాంగ్రెస్ బీఆర్ఎస్ మద్దతు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు అంటున్నారు, సచివాలయంలో సమీక్ష ఏంది, మంత్రివర్గం నిర్ణయం కూడా ఆమెదేనా అంటున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎంకి మద్దతు పలుకుతున్నాయి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు అంటున్నారు. సన్నబియ్యం కేంద్రం ఇస్తే దేశమంతా ఎందుకు ఇవ్వట్లేదు? కేంద్ర మంత్రినన్న సంగతి మరిసి దిగజారి మాట్లాడొద్దు. బీజేపీ అధ్యక్ష పదవి దక్కడం లేదని ఆగమాగం. బండిపై పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ విమర్శలు. అది సన్నబియ్యం కేంద్రం ఇస్తే దేశమంతా ఎందుకు ఇవ్వట్లేదు కాబట్టి చూసి మాట్లాడు అని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ బండి సంజయ్ గారి మీద విమర్శలు చేస్తున్నాడు. చూస్తే ఇంకా సాక్షి చూద్దామండి. సాక్షి, ఆంధ్రప్రదేశ్ సాక్షిలో ఏం రాశారు మెయిన్ వార్తలు అది చూద్దాం. చూసిన తర్వాత వీనాడు చూద్దాం. వీనాడు చూసి తర్వాత ఒక మధ్యలో చూడండి అండి, అలేఖ్య పిక్కల్స్ది ఆ ముగ్గురు అమ్మాయిలు కూడా ఒక వీడియో తీస్తున్నాను, ఆ వీడియో కూడా చూడండి. ఇంకా సాక్షి చూస్తే, ఆంధ్రప్రదేశ్ సాక్షిలో మెయిన్ వార్తలు చూస్తే
ఆరోగ్య విషమం, ఆగిన సేవలు, సమ్మెబాటలు, నెట్వర్క్ ఆసుపత్రులు, ఉచిత వైద్యం బంద్. నెల రోజుల ముందే నోటీస్ ఇచ్చినా పట్టించుకొని ప్రభుత్వం. నేడు జగనాయంలో అందరికీ ఆరోగ్య భరోసా. 3,500 కోట్లు బకాయిలు పెట్టిన చంద్రబాబు సర్కార్. దీనిపై ఇప్పటి వరకు 26 సార్లు లేఖన స్పందించిన వైనం. గత 5 ఏళ్లు ప్రజారోగ్యానికి సంపూర్ణ భరోసా. ఆరోగ్యశ్రీతో దాదాపు 45 లక్షల మందికి 13 కోట్ల పైగా లబ్ధి. చూడండి, సాక్షిలో వార్త రాస్తారండి, నమ్మశక్యంగా వార్త రాస్తే ప్రజలు కూడా చూస్తారు. 3,500 కోట్లు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక బకాయి పడిందా? వైసీపీ హయాంలో బకాయి పడిందా? రాసే ముందన్నా కొంచెమన్నా రాసి చూసుకున్న ప్రజలకు అంత అమాయకుల. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 9 నెలలు 10 నెలలు అవుతుంది. ఈ 3,500 కోట్లు 10 నెలల్లో బకాయిలా? లేకు మీరు బకాయిలు చెల్లించకుండా వైసీపీ హయాంలో పోయిన బకాయిలా? ఏం రాస్తారు? వార్తలు రాస్తే కూడా జనాలకు కొంచెం మైండ్కి ఎక్కాలి కదా. 3,500 కోట్లు బకాయిలు ఎక్కడివి అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక బకాయిలు పడినాయా? లేదు మీరు వదిలేసి చెల్లించకుండా వెళ్ళిపోయిన వైసీపీ ప్రభుత్వంలోటి బకాయిలా? అది క్లియర్గా రాయాలి కదా. మా జగనాయంలో అందరికీ ఆరోగ్య భరోసా అంటే అప్పులన్నీ పెట్టేసిపోయి, ఫీజు రిమెంబర్స్మెంట్ అట్లా వదిలేసిపోతురి, హాస్పిటల్స్ అట్లే వదిలేసిపోతురి, ఉద్యోగస్తులది కూడా డబ్బులు వదిలేసిపోతురి, కరెంటు బిల్లులది వదిలేసిపోతురి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి అప్పులు కట్టుకుంటూ వస్తుంది. మరి మీరు వదిలేసిన డబ్బుకు మీరే రాసుకుంటే ఎట్లా? జనంలో ప్రజలు ఎవరైనా ఆలోచిస్తారు కదండి. పేపర్లో రాస్తే 3,500 కోట్లు బకాయి పెట్టిన చంద్రబాబు సర్కార్ అంటే ఈ 3,500 కోట్లు 9 నెలల్లోనే అప్పులు పెట్టేసినాడా చంద్రబాబు నాయుడు గారు? లేదు, ఒకవేళ 9 నెలల్లోనే అప్పు పెట్టినాడు. 9 నెలలకు అయితే వాళ్ళు ధర్నాలు చేయరు కదా. ఈ 3,500 కోట్లే కదా. చెప్పాడు, గత ప్రభుత్వంలో చేసిన మిగిలేసిపోయిన అప్పులు మీరు చెల్లించకపోతే అందుకు ధర్నాలు చేస్తున్నారు, అది రాయాల. చంద్రబాబు నాయుడు సర్కార్లో ధర్నాలు చేస్తున్నారంటే ఎట్లండి? పేపర్లో రాయడానికి కూడా. గురువు కరువు, జాతీయ ఉన్నత విద్యా సంస్థల్లో అధ్యాపకుల కొరత. ఐఐటి, ఎన్ఐటి, ఐఐఎంలలో సగానికి పైగా ప్రొఫెసర్లు లేరు. స్పష్టం చేసిన పార్లమెంటు స్టాండింగ్ కమిటీ. కేంద్ర విశ్వవిద్యాలయంలోనూ బోధనేతర పోస్టుల భర్తీపై ఆందోళన. విద్యార్థులు నిష్పత్తికి తగ్గట్లుగా అధ్యాపకులు లేకుండా నాణ్యమైన విద్య ఎలా అందిస్తారని ప్రశ్న. ఇంకపై శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని కేంద్రానికి సిఫారసు. ఇది కరెక్టే, ఎక్కడా లేరు. ఈ గవర్నమెంట్ దాంట్లో అయితే చాలామంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ప్రొఫెసర్లు కూడా చాలామంది లేరు. శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కుతున్న సిజే జస్టిస్ సంజయ్ ఖన్నా. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ ఖన్నా ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. చూస్తే సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ ఎన్నిక అయ్యారు. అది ఆదాయం అడిగంటిన అభివృద్ధి గొప్పలు. రాష్ట్రంలో సొంత ఆదాయాల్లో భారీగా తగ్గుదల, రిజిస్ట్రేషన్ల రాబడి గండి. ఏ రాష్ట్రంతో పోలిసి చూసినా ఏపీలో జిఎస్టీ వసూళ్లు తక్కువే. మొదట 11 నెలల్లో పన్నేతర ఆదాయం 33.35%, మూలధన వ్యయం 42.78 తగ్గుదల. ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు రాలేదు. మరి వృద్ధి రేటు ఎక్కడి నుంచి వచ్చినట్లు? ఎక్కడి నుంచి వచ్చింది అంటే కేంద్ర గణాంక శాఖ పెట్టింది, అది మన రాష్ట్రానికే పెట్టలేదు. అది కూడా మీరు ఎక్కడి నుంచి వస్తుంది ఏమి అని అంటే నిపుణులు విస్మమే అంట. ఆర్థిక నిపుణులు ఎందుకు విస్మం అవుతారు? ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వట్లేదా? అమరావతి డెవలప్మెంట్ కావట్లేదా? కేంద్ర గణాంక శాఖలు ఇచ్చింది కూడా ఏమి లేదని రాస్తారు. ఉన్నది ఉన్నట్టు రాయగలిగితే పత్రికలలో కొంచెం ముందుకెళ్తుంది. పత్రిక చూడాలంటే కూడా భయం వస్తుంది ప్రజలకు. సాక్షి పేపరు లేనిపోని రాయటమే. చంద్రబాబు నాయుడు అన్నం మంచి చేసినా కూడా దాన్ని వ్యతిరేకత రాయడమే. ఏం చెప్పండి. ఈద కుక్క దాడిలో బాలుడు మృతి. 4 ఏళ్ల బాలుడు మెడ పట్టుకొని ఈడ్చుకెళ్లిన వైనం. గుంటూరు నగరంలో దారుణము. కుక్కలను పట్టుకునే ఉద్యోగిపై స్థానికులు దాడి. జీజీహెచ్లో మార్చిరి వద్ద స్థానికుల ఆందోళన. చూడండి, ఇది ఈద కుక్కలు ఆ పిల్లల్ని తీసుకుపోవడం చాలా పాపము, అన్యాయం. కానీ కుక్కలు పట్టుకునే వాళ్ళు కొన్ని కుక్కలు అలా ఉంటాయి, దాన్ని ప్రభుత్వము అక్కడ ఉండే మున్సిపాలిటీ వాళ్ళు చూసుకోవాలి. మేము
కమ్మెల్లము, నువ్వు మాలదానివి, ఎవడు చెప్పుకుంటావో చెప్పుకో, ప్రభుత్వం మాది, నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు. అంగన్వాడీ కార్యకర్తపై టీడీపీ నేత లైంగిక వేధింపులు, మాట వినకపోతే విధుల నుంచి తొలగిస్తామని బెదిరింపులు. పల్నాడు జిల్లాలో మరో దారుణము, తనను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాధ్యతలు మొర. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సెల్ఫీ వీడియో. మేము కమ్మలము, నువ్వు మాలదానివి, ప్రభుత్వం మాది, నువ్వు మిమ్మల్ని ఏం చేయలేవు, నా కోరిక తీర్చకపోతే నిన్ను విధుల నుంచి తొలగిస్తా అని ఒక అంగన్వాడీ కార్యకర్తపై టీడీపీ నాయకుడు వేధింపులు, బెదిరింపులు. టీడీపీ నేతల దాడులు, దౌర్జన్యాలు, హత్యలతో రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతున్న పల్నాడు జిల్లాలో తాజాగా వెలుగు చూసిన దారుణం ఇది. భర్తను కోల్పోయి ఇద్దరు చిన్నపిల్లలను సంరక్షించుకుంటూ అంగన్వాడీ కార్యకర్తగా పొట్టబోసుకుంటున్న ఒక దళిత మహిళపై కన్నేసిన పల్నాడు జిల్లా సత్తెనపల్లి చెందిన టీడీపీ నేత బొడ్లు వెంకటేశ్వరరావు. చూడండి, ఈ బొడ్డు వెంకటేశ్వరరావుని బట్టలు ఉడిదీసి కొట్టాల. ఏమో ఆడపిల్లలంటే అర్థమానమా? ఏం అధికారం ఉంటే ఎవరంటే వాళ్ళు నీకు వస్తారా? ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలా, కేసు వేయాలా, చట్టపరంగా చేయాలా. ఏం టీడీపీ వాళ్ళు అవుతేనేం, జనసేన వాళ్ళు అవుతాం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవుతాం. ఆడపిల్లలు జోలికి పోతే ఎవరిని కూడా వదలకూడదు. ఇట్లాంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలా, చట్టం పరంగా న్యాయం తీసుకోవాలా. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతుంది, ఉక్కు మంత్రి శాఖ స్పష్టీకరణ. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతుందని కేంద్ర ఉక్కు మంత్రి శాఖ స్పష్టం చేసింది. చూడండి, ఇది సాక్షి పేపర్లోని ఆంధ్రజ్యోతి అండి. ఇంకా ఈనాడు చూద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దామా, తెలంగాణ ఏదైనా పర్వాలేదు కదా. ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూస్తే ఏముందంటే, వృద్ధి రేటులు దేశంలోనే నెంబర్ 2, మొదటి స్థానం తమిళనాడు, తర్వాత ఏపీ. తలసరి ఆదాయం వృద్ధిలోనూ రాష్ట్రం పైకి. వ్యవసాయ, ఉద్యాన రంగాల్లో 15.41% ప్రగతి. గత ఏడాదితో పోలిస్తే పెరిగిన జిఎస్డిపి. ఊపందుకున్న రియల్ ఎస్టేట్ 11.82%తో సేవల రంగం మున్ముందుకు. నివేదిక విడుదల చేసిన కేంద్రము. చూడండి, ఇది కేంద్ర ప్రభుత్వం చేసిన గణాంకాల్లో వృద్ధి రేట్లో దేశంలో నెంబర్ 2 ఉంది, తలసరి ఆదాయంలో 3వ ప్లేస్లో ఉందని, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ దిశగా ముందుకు పోతుంది అనేది గణాంకాలు ఇచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ తప్ప ఇంకేరే ఆలోచించడు. ఆయన కమిషన్లు అది ఇది అన్నీ ఉండదు. ఆయన డెవలప్మెంట్, ప్రజలకు ఏం చేసినాము అనేదే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు. బంధువులను పెట్టుకో, ముందు వైసీపీ ప్రభుత్వంలో చూడండి, అయినా సలహాదారులు వాళ్ళ బంధువర్గాన్ని పెట్టుకొని మొత్తం తిరుమల, తిరుపతి దేవస్థానంలో కూడా వాళ్ళ బంధువులకే ఇచ్చారు. అన్ని తావల వాళ్ళ బంధువులకి ఇచ్చుకొని అన్ని సలహాదారులలో మంచి దాంట్లో వాళ్ళని పెట్టుకొని లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, ఇసుక మాఫియా, అన్ని మాఫియాల్లో ఆంధ్ర రాష్ట్రం రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ను ఎలా వైసీపీ హయాంలో జరిగిందో ప్రజలకు అందరికీ తెలిసిన సంగతే. కానీ చంద్రబాబు నాయుడు వచ్చినాక దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 2లో ఉంది వృద్ధి రేట్లో, తలసరి ఆదాయంలో 3వ ప్లేస్లో ఉంది. ఇప్పుడే రాష్ట్రం పైకి ఒక స్థాయికి ఎదుగుతూ ఉంది. తలసరి ఆదాయంలో రాష్ట్ర గత ఏడాది కంటే 11.89% వృద్ధిని నమోదు చేసిన దేశంలో ఏపీ 3వ స్థానంలో నిలిచింది. తమిళనాడు 13.58%, కర్ణాటక 12.09% వృద్ధి రేటుతో మొదటి 2 స్థానాల్లో నిలిచినాయి. ఏపీ తర్వాత స్థానాల్లో ఉత్తరాఖండ్, రాజస్థాన్, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్. చూడండి, తలసరి ఆదాయంలో తమిళనాడు ఫస్ట్, సెకండ్ కర్ణాటక, 3వది ఆంధ్రప్రదేశ్. ఇది తలసరి ఆదాయంలో. వృద్ధి రేట్లో ఫస్ట్ తమిళనాడు, సెకండ్ ఆంధ్రప్రదేశ్. అట్లాగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే ఉన్న స్థానానికి ఎదుగుతూ పోతుంది. ఇంకా చూస్తే ట్రంప్పై నిరసనల గర్జన, అమెరికా 4 మూలల ర్యాలీలు, ఎలువెత్తిన జనం. అది నూతనంగా నిర్మించిన పాంబన్ బ్రిడ్జి ప్రారంభించిన అనంతరం పాత కొత్త వంతెనల కిందకు వెళుతున్న తిరగేస్తే దళాలకు అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ. వైకాపా నేత అహ్మద్ బాషా అరెస్టు, నిందితుడు మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా సోదరుడు. ఇది అండి ఈనాడు ఆంధ్రప్రదేశ్. ఇంకా ఈనాడు తెలంగాణ చూస్తే
మెయిన్ వార్తలు చూద్దాం. సన్నబువ్వతో సహంపత్తి, సామాన్యుడింట సీఎం మంత్రులు భోజనము. చూడండి, సామాన్యుడింట్లో సీఎం మంత్రులు భోజనం. ముత్యాలంపేటలో సన్నబియ్యం లబ్ధిదారుంట్లో భోజనం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మంత్రి పొంగిలేటి, సీఎం బట్టి విక్రమార్క, మహబూబాద్ ఎంపీ బలరాం నాయక్ తదితరులు. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఓ సామాన్యుడింట్లో నేలపై కూర్చొని సహపంక్తి భోజనం చేశాడు. ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియ్యంలో పండిన అన్నం తిన్నాడు. భద్రాచలంలో సీతారామేంద్ర స్వామి కళ్యాణోత్సవానికి హాజరైన అనంతరం ఆయన కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక పంచాయతీలోని ముత్యాలమ్మ పేటలో సన్నబియ్యం లబ్ధిదారులు శ్రీనివాసరావు ఇంట్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు కలిసి భోజనం చేశారు. చూడండి, సన్నబియ్యం భోజనం తిన్నారు. ఏది సామాన్యుడి ఇంట్లో కింద కూర్చొని భోజనాలు చేశారండి రేవంత్ రెడ్డి గారు. చూస్తే యూనివర్సిటీల్లో సహాయ ఆచార పోస్టుల భర్తీకి పచ్చ జెండా, 3 దశల్లో నియామక ప్రక్రియ, కొత్త మార్గదర్శకాలు జారీ, 12 విశ్వవిద్యాలయాలకు ఊరట, నిరుద్యోగులకు శుభవార్త, ఖాళీల్లో సగం భర్తీ. అది కళ్యాణోత్సవంలో భాగంగా మంగళసూత్రాన్ని భక్తులు చూపుతున్న అర్చకుడు. నిన్న భద్రాచలంలో కళ్యాణోత్సవం బాగా జరిగిందండి. సీతారాములకు పట్టువస్త్రాలు, తలంబరాలు తీసుకొస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గీతా దంపతులు. చిత్రంలో తుమ్మల నాగేశ్వరరావు, చామల కొండా సురేఖ. భద్రాచలంలో వైభవోత్సవంగా వేడుక, స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. కుటుంబ పరంగా వచ్చారండి రేవంత్ రెడ్డి గారు. భద్రాచలంలో కళ్యాణోత్సవానికి హాజరయ్యారు. అయిన తర్వాత సన్నబియ్యం భోజనంలో అందరూ కలిసి నేల మీద కూర్చొని భోజనం చేశారండి. అది ఇంకొకటి చూస్తే తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నాం. బీజేపీ ఆవిర్భావ వేడుకలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అది ఆ 400 ఎకరాలు హెచ్సియు పేరిట రిజిస్ట్రేషన్ చేయాలి. విద్యార్థులు, ఆచార్యుల విజ్ఞప్తి. ప్రభుత్వంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాము. మీనాక్షి నటరాజన్. అది కంచె గచ్చబోలి భూములను కాపాడుకుందాం ప్రజలకు కేటీఆర్ లేఖ. అదేనండి ఈనాడు తెలంగాణ 3 పత్రికలు, 2 తెలుగు రాష్ట్రాలను వార్తలను చూసిన నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.